మనుషులుగా కాకుండా జంతువులుగా ప్రవర్తించడం అనేది కామన్. మీరు ఎప్పుడైనా గమనించట్లేదు కానీ అసలు నేనైతే మనుషుల్ని చూడలే ఇంతవరకు. నాకైతే మనిషి కనిపించలే నాతో సహా. నేనేమి ఐఎమ్ నాట్ ఎక్సెప్షన్, ఐఎమ్ నాట్ యాన్ ఎక్సెప్షన్. నేను మొన్న మధ్యన ఒక చిన్న రోడ్డు మీద ఏదో దీపాలు వెలిగించుకున్న ఒక 5-6 స్త్రీలు, అంటే కార్తీక దీపాలలాగా, మరి ఏం దీపాలో తెలియదు. ఆ దీపాలను బహుశా వారున్న ప్లేస్ నుంచి ఒక నదీ ప్రాంతానికి, ఒక కాలువ దగ్గర, ఇది హైదరాబాద్ జరిగింది ఎక్కడో కాదు, తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్లే క్రమంలో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే నేను ఆ వీడియో కూడా ప్లే చేస్తున్నాను చూడండి. కారు లోపలికి దీపాలు తీసుకెళ్ళి ఆ కారు లోపల దాదాపు ఒక 7-8 మంది స్త్రీలు కూర్చుని, పిల్లల్ని కూర్చోబెట్టుకొని అతను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. ఇది నిజంగా నా కళ్ళ ముందు జరిగిన ఒక పని. ఏం చెప్పాలి మనుషులకి మనం? దీపాలు వెలిగించడం అనే ఒకానొక భక్తిపూర్వకమైన దాని వెనకాల ఇంత మనిషిగా ప్రవర్తించనప్పుడు దేవుణ్ణి నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? సెంటిమెంట్స్ ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి? ఏదైనా ప్రమాదం జరిగితే, పైగా కారుకి పెట్రోల్ ట్యాంక్ అకౌంట్ తెలిసిన మీకు వెనకాల ఉంటుంది, చిన్నది చాలు. అసలు అంతెందుకు, కారు టాప్ పైన కూడా ఈ దీపం వెలిగితే ఏమవుతుంది? ఆ వెళుతున్నప్పుడు అది పేలితే ఏమవుతుంది? వాళ్ళకే కదా, అందరికీ నష్టం కదా. ఎక్కడికి పోతున్నాం, ఏం చేస్తున్నాం, ఇది అర్థం చేసుకోలేని మనుషులు లేని ఇవాళ మానవ మృగాల మధ్య మనం బతకాల్సి వస్తాం. మీరు నమ్మరు, నేను ఆ రోజున ఎవరైతే ఎక్కుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా మర్యాదగా, ఎక్కడ నేను వాయిస్ కూడా రైజ్ చేయకుండా, అది ప్రమాదం అండి, అలా వద్దండి, ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చా అండి అని అడగడానికి ట్రై చేశాను, అంటే చెప్పడానికి ట్రై చేశాను మృదువుగా. ఐ రిపీట్ దిస్ సెంటెన్స్. నేను చాలా మెల్లగా చెప్పాను. వాళ్ళు నన్ను ఏమన్నా తెలిసిన, నీకెందుకు రా అన్నారు. నీకెందుకు అని మాత్రమే కాదు, తెలిసిన మీకంటే వాళ్ళు చాలా, అంటే కొడతారేమో అన్నంతగా, యాక్చువల్గా మీద పడతారేమో అన్నంతగా. అంటే ఏంటండి ఇది? మంచి చెప్పినా కూడా శాపమైపోయే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? సిగ్గుపడాలి. ఆ కారు నెంబర్తో సహా నా దగ్గర ఉంది, కానీ ఏం చేస్తాం? ప్రమాదాలు ఎన్నెన్నో మార్కెట్లో మనం చూస్తున్నప్పుడు వాటిని ఎలా ఆపాలో తెలియక బాధపడటం తప్ప, మన కళ్ళ ముందు ఏదైనా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మనం చెప్పాలి. వాళ్ళు మాట అన్నా పడాలి. చిన్న వాటిల్లో దీపాలింట్లో వదిలేస్తే ఇల్లు కాలిపోయిన సందర్భం లాంటి వాటిని మనం చూస్తాం. కాబట్టి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.